నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. టిపియుఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా హైదరాబాద్ ధర్నా చౌక్ లో భారీ ధర్నా నిర్వహిస్తున్నారు. అండ్ మనతో పాటు ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మాట్లాడిద్దాం ఒకసారి వాళ్ళ సమస్యలు ఏంటి, గవర్నమెంట్ ఎంత ఇబ్బంది పెడుతుంది వాళ్ళని అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఏంది మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇంత భారీ ఎత్తున మీరు సభ పెట్టడానికి, నిరసన తెలపడానికి ఏంటి రీజన్ అసలు ఈ రోజు మేము గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, తెలంగాణ సపరేట్ స్టేట్ అయిన తర్వాత మా సమస్యలన్నీ తీరుతాయేమని మేము చాలా భావించినాము. సరే, ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది చేయలేకపోయింది కాబట్టి మేమందరం కూడా కొత్త గవర్నమెంట్ కు చేస్తుందనే ఆశతోటి ఉన్నాము. యూనిఫామ్ సర్వీసెస్ అనేటివి దాదాపుగా 25 సంవత్సరాలు నానుస్తూ ఉన్నాయి. ఆ యూనిఫామ్ సర్వీసెస్ లో ఒక ఉదాహరణ, ఇప్పుడు ప్రజెంట్ ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు డైట్ ఇన్ సర్వీస్ టీచర్లను తీసుకుంటున్నారండి. డైట్ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా పడింది. ఆ రెండింటికి సేమ్ క్వాలిఫికేషన్స్. అయితే మేము ఎవరైతే ఇన్ సర్వీస్ లో ఉన్నామో వాళ్ళకందరికి అవే క్వాలిఫికేషన్ తోటి పాత జీతం తోటి డిప్టేషన్ లో పనిచేయాలి. 40% లోపల రెగ్యులర్ ఏదైతే ఉందో ఆ రెగ్యులర్ వాళ్ళకు అదే దాంట్లో రెగ్యులరైజ్ దాంట్లో వాళ్ళకి గజెటెడ్ హోదా లోపల ఇవ్వడం. అంటే యూనిఫామ్ సర్వీసెస్ అనేటివి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయింది, ఇంతవరకు కాలేదు. ఎక్కడైనా సరే గజెటెడ్ హెడ్ మాస్టర్లు ఖాళీలు ఉన్నాయి. తర్వాత ఎక్కడైతే మాకు జైల్స్ ఖాళీలు ఉన్నాయో, ఎవరైతే ఎలిజిబుల్ లేని క్యాండిడేట్స్, డిస్టెన్స్ లో చేసే క్యాండిడేట్స్, అట్లాంటి వాళ్ళకు లెక్చరర్లుగా వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్న వాళ్ళకందరూ కూడా పర్మనెంట్ చేసిండ్రు. మా దగ్గర పిహెచ్డీలు, ఎంఫీలు చేసి అట్లాంటి వాళ్ళకు మేము అందరం కూడా హై స్కూల్ లోపలనే లేదా ప్రైమరీలో ఉంటే ప్రైమరీ లోపలనే ఈ రోజు ఏ పొజిషన్ లో వస్తే రిక్రూట్మెంట్ అప్పుడు అదే పొజిషన్ లోపల రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఇవన్నీ కూడా నాన్ ఫైనాన్షియల్. గవర్నమెంట్ ఇది తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, దీని గురించి ఎందుకు అట్లా అని చెప్పి దేశం మొత్తం లోపల యూనిఫామ్ సర్వీసెస్ కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత, ఎన్ఈపీ వచ్చిన తర్వాత +2 ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యింది. మరి మా దగ్గర +2 అనేది ఇంప్లిమెంటేషన్ లేదు, ఏం లేదు. 10th క్లాస్ వరకు ఏదో అని చెప్పి అంతవరకే ఉన్నాయి. సరే, మోడల్ స్కూల్ అని ఈ రోజు పెట్టిండ్రు, చాలా బాగుంది, మేము దాన్ని ఆబ్జెక్షన్ చేయడం లేదు. ఎక్కడో ఉండి మీరు 100 కోట్ల రూపాయలు ఉండే బదులు మా దగ్గర చూస్తే ఒక్కొక్క స్కూల్ లోపల 1200 మంది 1000 మంది ఉన్న దగ్గర ఎవరైతే ఎలిజిబుల్ టీచర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఆ నిబంధనల ప్రకారము, ఆ +2 యొక్క లెక్చరర్ల నిబంధనల ప్రకారము ఈ యూనిఫామ్ సర్వీసెస్ మేము చేయలేదు. కాబట్టి ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఇంతవరకు ఏ గవర్నమెంట్ కానీ ఏ మినిస్టర్ కానీ ఆలోచించలేదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేది ఒకటే, మీ దగ్గర ఉంది కాబట్టి మేము భద్రంగా ఉన్నాం, మా సర్వీసెస్ అంతా కూడా బాగుంటాయని చెప్పి ఆలోచించినాం. మీరు కూడా మా పైన శీతకన్ను వేసినట్టుగానే కనిపిస్తుంది. వీటి లోపల ఏ ఒక్క రూపాయి కూడా మీకు ఫైనాన్షియల్ అనేటివి లేనే లేవు. తర్వాత ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్స్కి వస్తే ఏంటంటే, అందరికీ తెలుసు ఈ రోజు దేశం లోపల ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ కూడా 6 DAలు పెండింగ్ లో లేవు. మీరు వచ్చి 3 సంవత్సరాల నుంచి ఒక్క DA ఇంతవరకు శాంక్షన్ చేయలేదు. 3 సంవత్సరాల కాలం అవుతుంది. 6 DAలు పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కొక్కరికి ఎంత ఆర్థిక నష్టం జరుగుతుంది. మేము దాన్ని ఏ రకంగా రెంట్లు కట్టి, ఏ రకంగా మా పిల్లల్ని చదివించి, ఏ రకంగా భవిష్యత్తుకు మేము చేయగలుగుతాం. తర్వాత PRCL అనేటివి దాదాపుగా మేము మా భిక్ష కాదు, మా రైట్, మా రెస్పాన్సిబిలిటీ మేము తప్పకుండా చేస్తాము. మా రైట్స్ కోసం కూడా మేము అడుగుతున్నాం. ఈ రోజు మీరు ఎందుకు PRC అనేది ఎందుకు మీరు దాన్ని పక్కకు పెడుతూ ఉన్నారు? PRCని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు? మీరు రకరకాల వర్గాలకు రకరకాల కోరికలతో చేస్తూ ఉన్నారు. మరి మాకెందుకు? మేము కూడా ప్రజలంగామా? మేము కూడా ప్రజల లోపల లేమా? మా దగ్గర కూడా మేము కూడా ఓట్లు వేయలేదా? మరి ఎందుకు మీరు మాకు ఎందుకు PRC మీరు ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు? ఇది ముఖ్యంగా మీరు ఆలోచించండి. PRC ద్వారా ఎంతో ఆర్థిక నష్టం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకో విషయం చెప్పాలంటే, ఈ రోజు మా దగ్గర ఉంది, మమ్మల్ని రాజీనామా చేయమన్నారు అనే ఉద్దేశంతో నిన్న మీరు చెప్పారు కదా, మేము రాజీనామా చేయమనడం లేదు. మీరు మీ దగ్గర శాఖ పెట్టుకోండి. మా ఉపాధ్యాయుల యొక్క చిన్న కోరికలు ఈ రోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళు చూడండి, వాళ్ళ యొక్క బాధ చూస్తే మాకు ఈ రోజు రిటైర్మెంట్ అయితే మా పరిస్థితి ఏంటంటే భయం అవుతుంది. ఎవరికి కూడా మీరు ఏ రకంగా మీరు ఎంతవరకు ఇచ్చారో మీ హృదయం మీద చేసుకొని చెప్పండి. ఈ రోజు వరకు కూడా 60-70 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రిటైర్మెంట్ అయితే ఎక్కడ మాకు పెన్షన్ రాదో, ఎక్కడ మా యొక్క జీతాలు రావో, అయ్యో మాకు ఎక్కడ అయిపోతాయి అనేది ఉంది. ఈ రోజు మా యొక్క GPFలు చూడండి, మా దాచుకున్న డబ్బులు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ఈ రోజు మా పిల్లల పెళ్లిళ్ళకో లేకో మేము ఇల్లు కట్టుకోవాలని ఉంటే మా దాచిపెట్టుకున్న డబ్బులు మాకు ఇవ్వడం లేదు. ఎంత అన్యాయం జరుగుతుంది. ఈ రోజు ఏ ఇన్సూరెన్స్ చేసినప్పటికీ కూడా ఇమీడియట్ గా స్పందన వస్తుంది. 1-2 రోజుల లోపల వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్లు తీసుకొని ఇస్తారు. ఈ రోజు THLI లోపల మేము దాచుకున్న డబ్బులు మొత్తం రిటైర్మెంట్ అయితే 2 ఏళ్లకు 3 ఏళ్లకు పడే పరిస్థితి ఏర్పడింది. మరి ధనిక రాష్ట్రం అని చెప్పి ఈ మధ్యలోనే కాగ్ నివేదికలు చూస్తే భారతదేశం మొత్తం లోపల తెలంగాణ నెంబర్ 2 అంటున్నారు. మరి ఇంత ధనిక రాష్ట్రం లోపల మా యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంత అధ్వాన స్థితిలో ఉండడానికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి గారు. ఒక్కసారి ఆలోచించండి. హెల్త్ కార్డ్స్ అన్నారు,
మరి దేశం లోపల ఎవరైనా ఏ ఎంప్లాయీకైనా కట్ చేస్తూ ఉన్నారా? ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నిబంధనలు ఏమన్నా దాని ప్రకారం హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పిండ్రు. మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆ యొక్క విధి విధానాలు పాటించి మా రకంగా మీరు హెల్త్ కార్డ్స్ ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు భార్యాభర్తలు ఉంటే వాళ్లకు డైరెక్ట్ కట్ చేయడం, తర్వాత రిటైర్మెంట్ అయ్యి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో మిలిటరీ నుంచి అట్ల నుంచి వచ్చి ఉపాధ్యాయ రంగంలోకి రకరకాల జాబ్లకు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ హెల్త్ కార్డ్స్ ఉంటాయి, వాళ్ళకు మళ్ళీ అవసరం లేదు, మళ్ళీ వాళ్ళ కట్ చేసిండ్రు. అంటే మా ప్రమేయం లేకుండా ఏం లేకుండా వితౌట్ డిడి యొక్క పర్మిషన్ లేకుండా అవి ఆ రకంగా చేశారు. సరే, చేసిన తర్వాత నిబంధనలు లేవు, ఏమీ లేవు. ఫస్ట్ డిడక్షన్స్ చేయడం, మరి డిడక్షన్ చేసిన తర్వాత మరి నిబంధనలు ఇంతవరకు 3 నెలల టైం అవుతుంది. మీరు ఏ రకమైన నిబంధనలు ఏర్పాటు చేసిండ్రు? కాబట్టి వీటి మీద దృష్టి పెట్టి మా కంపల్సరీ హెల్త్ కార్డ్స్ అనేది ఇదే గ్యారెంటీ అని కాదు, ఆ రకంగా చేయకుండా మాకు అన్ని రకాలైన మా ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ హెల్త్ కార్డు విషయం లోపల మీరు తప్పకుండా మా కోరిక నెరవేర్చకపోతే ఇది ఓన్లీ ఒక అడుగు మాత్రమే. ముందు మేము ఏ రకమైన ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నాం, ఏ రకమైన పోరాటం చేస్తాం. మేము తెలంగాణ ఏ రకంగా అయితే సాధించుకున్నామో అదే రకంగా తప్పకుండా మా యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరన్నా ఒకరి దగ్గర పనిచేస్తే ఒక భూస్వామి దగ్గర ఒక వ్యవసాయ రైతు చిన్న కూలి పనిచేస్తే వాళ్ళ కుటుంబం యొక్క సంక్షేమాన్ని చూస్తారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్లి అయింది, మంచి కార్యం అయింది, చెడు కార్యం చూస్తారు. మరి మేము 30-35 సంవత్సరాలు మా యొక్క సర్వీస్ మేము దారబోస్తే మీరు మమ్మల్ని ఈ రకంగా అణిచివేయడం ఏంది? ఈ రకంగా మా యొక్క ప్రాబ్లమ్స్ తీయకపోవడం ఏంది? కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని ఆషామాషిగా తీసుకోకండి. తప్పకుండా ఒక అడుగు స్టార్ట్ అయింది, దీన్ని ఉద్యమ రూపకంగా తీసుకెళ్తాము, దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాము. ముందు ఉపాధ్యాయ లోకము ఈ రోజు సమాజానికి ఎంత అంచివేయబడుతుందని మేము చెప్పగలుగుతాము. మీరు పెట్టే ఈ భోజనము కానీ తర్వాత అవన్నీ అవసరం లేదు. మీరు ఏ పని ఇస్తే మేము ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సిన కోరికలు మీరు నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్స్ మ్యాటర్ కేటగిరీ విభజించి ఇప్పటికే రేటు జరిగింది కాబట్టి వీటిని మీరు తప్పకుండా తీరుస్తారని కోరుకుంటున్నాం. అమ్మా, మీరు చెప్పండి, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే విద్యాశాఖ ఉంది అండ్ మీకు ఎలక్షన్స్ టైంలో అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది, ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ. అవి ఎంతవరకు నెరవేరినాయి అండ్ మీ బాధలు ఏంటి? అసలు చాలా ముఖ్యమైన విషయం అండి సిపిఎస్ ఇష్యూ అండి. నిజంగా ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖను పెట్టుకోవాలి, తప్పులేదు. ఎందుకంటే ఇంటికి పెద్ద ఆయననే కాబట్టి ఆయననే అన్ని ఆర్చుకోవాలి, తీర్చుకోవాలి. ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు సిపిఎస్ ను రద్దు చేస్తామన్న పెద్ద ప్రకటనతోటి సిపిఎస్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ ఓట్లు కూడా వేయించుకొని మరి అధికారంలోకి వచ్చారు. అటువంటిప్పుడు మరి ఫస్ట్ రాగానే సిపిఎస్ రద్దు మీదనే నేను సంతకం పెడతా అన్నాడు. అసలు అది ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు ఇంకేంటి, ఇన్ని డిఏలు పెండింగ్ ఉన్నాయి. సిపిఎస్ వాళ్ళకి ఏంటిది 10% కట్ చేసి వాళ్ళ అకౌంట్లలో వేయాలి. మళ్ళీ గవర్నమెంట్ నుంచి వచ్చే మ్యాచింగ్ కటింగ్ కూడా యాడ్ కావాలి సిపిఎస్ దాంట్లోకి. అసలు అటువంటి యాడ్ అయ్యే ఏరియాసే లేవు, మొత్తం గల్లంత అయిపోయినాయి. ఏవి కూడా మా చేతిలోకి రావట్లేదు. చిన్న ఉద్యోగులం సిపిఎస్ చిన్న పే స్కేల్ ఉన్న తక్కువ పే స్కేల్ ఉన్న వాళ్ళు సిపిఎస్ వాళ్ళు చనిపోతే వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా లేదు. చాలా ఘోరమైన పరిస్థితి. 2000-3000కి ఎవరైనా బతుకుతారా అండి పెన్షన్ తీసుకొని? కానీ సిపిఎస్ లో ఉన్న వాళ్ళు టీచర్లు వాళ్ళ ఫ్యామిలీ పనిచేసే వాళ్ళు చనిపోతే 2000-3000 తోటి బతికే పరిస్థితి ఉంది. సో మేము మా నమ్మకంతో మా నమ్మకాన్ని గెలుచుకొని మీరు ఏదైతే పదవిలోకి వచ్చారో సిపిఎస్ ని రద్దు చేస్తామని చెప్పేసి మీరు దాన్ని అమలు పరచడం లేదు ఎందుకు? మేము గట్టిగా అడుగుతున్నామండి. చాలా మంది లేడీ టీచర్స్ గా రిక్రూట్ అవుతున్నారు, చాలా రకాల బాధలతో ఉన్నారు. 317 బాధ అయితే ఏంది, దూరాలు 300 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు తిరుగుతూ ఇంటి బాధ్యతలు చూసుకుంటూ అటు పిల్లల్ని చూసుకుంటూ ఇన్ని దూరాలు పోయి ఉద్యోగాలు చేస్తున్నాం. మేము అడిగేది ఏంది, మా హక్కునే కదా మేము అడుగుతుంది. ఒక ముఖ్యమంత్రి విద్యాశాఖను పెట్టుకున్న ముఖ్యమంత్రి అది ఆ విషయం మీద మాట్లాడకుండా విద్యార్థుల సమస్యల మీద మాట్లాడమని అంటారు. విద్యార్థుల సమస్యలు మా సమస్యలు కూడా మా సమస్యలే. విద్యార్థుల సమస్యలతోటి మేము మాట్లాడతాం, మా సమస్యల గురించి కూడా మేము అడుగుతాం. ఎందుకంటే మాకు వేరే సోర్సెస్ లేవు, వేరే ఇన్కమ్ సోర్సెస్ లేవు, మాకు ఉద్యోగం తప్పించి ఇంకో సోర్సే లేదు. కాబట్టి మాకు వచ్చే రాజ్యాంగబద్ధంగా వచ్చే డిఏలు కానీ పిఆర్సీ కానీ సిపిఎస్ రద్దు కానీ ఈ అంశాలన్నింటి మీద ఖచ్చితంగా దృష్టి కేటాయించాలి. ఇమీడియట్ గా సిపిఎస్ రద్దు చేయాలి, మాకు పిఆర్సీని అమలు చేయాలి, మా డిఏ బకాయిలను వెంటనే తీర్చాలి, డిఏలను కూడా అమలు చేయాలి. మా న్యాయమైన డిమాండ్
మాది ఇదే. మేమేం గొంతమ్మ కోరికలు అడుగుతలేము, మనులు మాణిక్యాలు అడుగుతలేము. మాకు రావాల్సినవి మేము అడుగుతున్నాం.